వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ పాజిటివ్ రన్ అప్ ఇచ్చే స్టాక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో, సుజ్లాన్ ఎనర్జీ రీసెంట్ కరెక్షన్ జరిగింది కదా! నేను అనుకుంటున్నాను సుజ్లాన్ ఏదైతే 36 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఫర్దర్‌గా ర్యాలీ అయితే రెజ్యూమ్ అవ్వచ్చు. ఒకవేళ ర్యాలీ సుజ్లాన్‌లో రెజ్యూమ్ అయితే కనుక హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ మనందరికీ తెలిసిన స్టాకే అండ్ రీసెంట్‌గా ఈ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసాము. అండ్ ఫర్దర్‌గా స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత మనకొక కన్సాలిడేషన్ అండ్ ఫర్దర్‌గా కన్సాలిడేషన్ తర్వాత స్టాక్‌లో ఫాల్ కనపడకుండా ఫర్దర్‌గా ఒక ఆహ్, అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయినట్టే కనబడుతుంది. సో, ఫర్దర్‌గా స్టాక్ ఇక్కడి నుంచి కనుక ఒకవేళ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయితే సుజ్లాన్ ఎనర్జీలో స్ట్రాంగ్ ర్యాలీ అయితే చూడొచ్చు. సో, ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ సుజ్లాన్ ఎనర్జీ తర్వాత నెక్స్ట్ సుజలాన్ తర్వాత ఇంకొక స్టాక్ టీవీ18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ అండ్ ఇది రీసెంట్‌గా స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడింది కదా! ఆల్మోస్ట్ స్టాక్ రూ. 56 వరకైతే వెళ్ళింది. అండ్ ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను స్టాక్ అయితే ఒక కన్సాలిడేషన్ జోన్ దగ్గరగా ఉంది. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయితే కనుక ఫర్దర్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. ఏదైతే ప్రీవియస్‌లో ఏదైతే ఉందో 48 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా ర్యాలీ చూడొచ్చు. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ 6 మంత్ చార్ట్ చూద్దాం టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ది. సో, ఆల్మోస్ట్ చాలా మట్టుకు ఒక సైడ్ వే ప్యాటర్న్ తర్వాత బ్రేక్‌ఔట్ ఇచ్చిన స్టాక్ కాబట్టి, ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. బికాజ్ ఆర్ఎస్ఐ నియర్లీ 50 దగ్గరగా ఉంది. ఇక్కడ నుంచి ఐదర్ డైరెక్షన్ స్టాక్ వెళ్ళొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి ఆహ్, హయ్యర్ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ కీప్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అరౌండ్ దిస్ ప్లేస్. సో, టీవీ18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ ఒకటి డెఫినిట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే కనుక, ఇంకోటి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో ఒక ర్యాలీ కనపడింది. అండ్ ఫర్దర్‌గా ఒక సైడ్ వే ప్యాటర్న్. నేను అనుకుంటున్నాను స్టాక్ ఒకవేళ 58 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ 6 మంత్ చార్ట్ ఒకసారి చూద్దాము. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో. సీ ద 6 మంత్ చార్ట్ వెరీ క్లియర్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది ఇక్కడ. సో, పాజిబుల్లీ స్టాక్‌లో అప్ ట్రెండ్ వస్తే కనుక ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ 63 కూడా క్రాస్ అవ్వగలిగితే స్టిల్ ఫర్దర్‌గా హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, ఆర్ఎస్ఐ రీసెంట్‌గా ఓవర్‌బాట్ టెరిటరీ నుంచి మనకొక కరెక్షన్ కనబడుతుంది కదా! పాజిబుల్లీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆహ్, ప్రైస్‌లో చేంజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి డెఫినిట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్. ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ కూడా స్టాక్‌లో ఒక ర్యాలీ కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు. సో, నేను అనుకుంటున్నాను స్టాక్ ఈ 86 లెవెల్స్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే సో, డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో. అండ్ ఫర్దర్‌గా ఇది రీసెంట్ రెసిస్టెన్స్ అయిన 91 అబోవ్ ట్రేడ్ అవ్వగలిగితే కనుక ఫర్దర్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ 6 మంత్ చార్ట్ ఒకసారి చూద్దాం. ఒక క్లియర్ అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు ఇక్కడ. హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ అయితే స్టాక్ వెళ్తుంది. అండ్ పాజిబుల్లీ స్టాక్‌లో ఇదే మొమెంటమ్ అయితే క్యారీ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, కీప్ ఆన్ ఐ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తర్వాత చాలా మటుకు రైల్ స్టాక్స్‌లో మళ్ళీ ఒక ర్యాలీ మొదలైంది. సో, చాలా డేస్ ఒక కన్సాలిడేషన్ జోన్ తర్వాత లైక్ ఐఆర్ఎఫ్‌సి తీసుకుంటే కనుక లాస్ట్ 3, 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి స్టాక్‌లో మళ్ళీ కేర్‌ఫుల్‌గా మానిటర్ చేస్తే కనుక ఒక మొమెంటమ్ అయితే స్టార్ట్ అయింది. సో, ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. బట్ 100 నుంచి స్టాక్‌లో సిగ్నిఫికెంట్‌గా కరెక్షన్స్ అయితే జరిగాయి కాబట్టి, సో, పాజిబుల్లీ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయితే గనక స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు. సో, ప్రస్తుతానికి స్టాక్ 93 దగ్గరగా ఉంది. నేను అనుకుంటున్నాను టేక్ ఏ స్టాప్ లాస్ అరౌండ్ 90. సో, 90 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే గనక ఫర్దర్‌గా ఈ అప్ ట్రెండ్ అయితే క్యారీ ఆన్ అవ్వచ్చు. అండ్ ఐఆర్ఎఫ్‌సి, ఆర్‌వీఎన్‌ఎల్ అండ్ ఇర్కాన్ ఈ 3 స్టాక్స్ కూడా టుగెదర్ మూవ్ అవుతాయి. సో, ఐఆర్ఎఫ్‌సి తర్వాత ఆర్‌వీఎన్‌ఎల్‌లో కూడా లాస్ట్ వీక్ ఒక మొమెంటమ్ అయితే వచ్చింది. సో, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండ్ సీ ద చార్ట్ ఇట్ ఈస్ వెరీ కన్సిస్టెంట్‌గా కనబడుతుంది. ఐఆర్ఎఫ్‌సిలో లాస్ట్ వీక్ 10% అబోవ్ 1 ఆర్ 2 ట్రేడింగ్ సెషన్‌లో ర్యాలీ వచ్చింది. బట్ ఆర్‌వీఎన్‌ఎల్ కొద్దిగా స్టడీ అండ్ స్టేబుల్‌గా కనబడుతుంది. అండ్ నేను అనుకుంటున్నాను పాజిబుల్లీ స్టాక్‌లో ఏదైతే 177 పైన స్టాక్ ర్యాలీ అయితే గనుక హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, 177 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే వెరీ స్ట్రాంగ్ ర్యాలీ ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెరీ స్ట్రాంగ్ బుల్ రన్ కనబడుతుంది కదా ఇక్కడ. సో, ఇదే ప్యాటర్న్ అయితే కొనసాగే ఛాన్స్ అయితే ఉంది. సో, కీప్ ఆన్ మానిటర్ ఆర్‌వీఎన్‌ఎల్
అండ్ చార్ట్స్ ప్రకారం అయితే చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ ఆర్‌బీఎన్ఎల్ తర్వాత ఇంకొకటి ఇర్కాన్. సో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్‌లో కూడా సీదా ర్యాలీ ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఇది 1 ఇయర్ చార్ట్. సో, 1 ఇయర్‌లో ఇర్కాన్ ర్యాలీ ఇది. తర్వాత స్టాక్‌లో ఒక సైడ్ వే ప్యాటర్న్ అయితే కనబడుతుంది గదా! సో, నేననుకుంటున్నాను స్టాక్ 150 పైన ఏదైతే ఈ క్యాండిల్ ఉందో 157 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, 157 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలగాలి. అండ్ సో దట్ స్టాక్‌లో హయ్యర్ ప్రైస్ లైక్ 180 అండ్ 190, 200 ఇలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, కీప్ ఆన్ మానిటర్ ఇర్కాన్ ఇంటర్నేషనల్. అండ్ ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ ప్రస్తుతానికి సైడ్ వే ప్యాటర్న్ నుంచి ఒక అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయితే ఇస్తుంది. అండ్ కీప్ ఆన్ ఇది ఇర్కాన్ కూడా వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఇర్కాన్ తర్వాత జొమాటో మళ్ళీ ఒక ట్రెండింగ్‌లోనే కనబడుతుంది. సో, జొమాటో స్టాక్ గురించి కూడా చాలా సార్లు డిస్కస్ చేసాము. అరౌండ్ 100 లెవెల్ దగ్గరగా. అండ్ అగైన్ మళ్ళీ స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే క్యారీ ఆన్ అవుతుంది. ప్రీవియస్ లో ఏదైతే ఉందో 112 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే, ఎందుకంటే స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి, సో, మేబీ ఒక 4, 5 పాయింట్స్‌లో ఒక కరెక్షన్ వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వచ్చు కాబట్టి, సో, బట్ ట్రెండ్ ఈజ్ వెరీ బులిష్. అండ్ ఇదే ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో, జొమాటో ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. నేను అనుకుంటున్నాను జొమాటోలో 130, 140 లెవెల్స్ వరకైతే ప్రైస్‌లో అప్ ట్రెండ్ అయితే పుష్ అవ్వగలదు. అక్కడి నుంచి మేబీ ఒక కరెక్షన్ అయితే రావచ్చు. 100 ఒక సైకలాజికల్ సపోర్ట్ అనుకుంటే 100 పైన కూడా స్టాక్ అయితే చాలా మటుకు సస్టైన్ అవ్వగలిగింది ర్యాలీ. అండ్ రూ. 50 నుంచి స్టాక్‌లో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ చూస్తున్నాం జొమాటోలో. సో, 140 వరకైతే ఎళ్తది జొమాటో అని నేను అనుకుంటున్నాను నియర్ టర్మ్‌లో. అండ్ ఇది కూడా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ జొమాటో తర్వాత సీఈఎస్‌సి స్టాక్ చూద్దాము. సీఈఎస్‌సి లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ ఎలా ర్యాలీ ఇచ్చింది తీసుకుంటే కనుక ఒక రీసెంట్ బ్రేక్‌ఔట్ తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ పెరిగింది కదా! అక్కడి నుంచి మనకొక కన్సాలిడేషన్ కనబడుతుంది. సో, నేను అనుకుంటున్నాను 150 దగ్గరకు వచ్చినా కూడా స్టాక్‌లో ఫర్దర్‌గా ర్యాలీ రావచ్చు. సో, కీప్ ఏ స్టాప్ లాస్ అరౌండ్ 110. అండ్ స్టాక్‌లో ఫర్దర్‌గా ట్రెండ్ రెజ్యూమ్ అయితే కనుక నెక్స్ట్ 130-140 అయితే సీఎస్‌సి లిమిటెడ్ వెళ్ళొచ్చు. వెరీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తర్వాత మనకొక బ్రేక్‌ఔట్ అయితే కనబడుతుంది. అండ్ ఎప్పుడు కూడా స్టాక్స్‌లో అప్ సైడ్ బ్రేక్‌ఔట్ వచ్చిన తర్వాత ర్యాలీ ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వచ్చు. మేబీ 1 ఆర్ 2 ప్లేసెస్‌లో ఒక కన్సాలిడేషన్ అండ్ ఫాలోడ్ బై కంటిన్యూయేషన్ ఆఫ్ ర్యాలీ. సో, ఈ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, ఆ బేసిస్ మీద సీఎస్‌సి లిమిటెడ్‌ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సీఎస్‌సి లిమిటెడ్ తర్వాత పిరమిల్ ఫార్మా స్టాక్‌ని చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాము. లోయర్ లెవెల్స్ దగ్గరగా 100 దగ్గరగా నేను డిస్కస్ చేశాను. ప్రస్తుతానికి రూ. 125 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో, నేను అనుకుంటున్నాను స్టాకు లైక్ ఏదైతే ప్రీవియస్ లో ఏదైతే ఉందో నేను 115 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే రావచ్చు పిరమిల్ ఫార్మా లిమిటెడ్‌లో. సో, పిరమిల్ ఫార్మా ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ సీదా పిరమిల్ ఫార్మాలో చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. అండ్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో, నేను అనుకుంటున్నాను సో, ఇదే అప్ ట్రెండ్ మేబీ కొద్దిగా స్టాక్‌లో కరెక్షన్ జరిగినా కూడా ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది ర్యాలీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, డెఫినెట్‌గా పిరమిల్ ఫార్మా వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకుంటే కనుక ఇంకోటి డెల్టా కార్ప్. సో, డెల్టా కార్ప్ లిమిటెడ్ స్టాక్ ఆల్మోస్ట్ రీసెంట్ కరెక్షన్ తర్వాత చాలా మటుకు అట్రాక్టివ్ కనబడుతుంది. సో, పాజిబుల్లీ 120 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే డెఫినెట్‌గా హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, రీసెంట్‌గా 140 వరకైతే స్టాక్ వెళ్ళింది. అండ్ హోప్‌ఫుల్లీ 120 పైన సస్టైన్ అవ్వగలిగి ఫర్దర్‌గా ట్రెండ్ రెజ్యూమ్ అయితే కనుక ఇమ్మీడియేట్‌లీ 160-180 లెవెల్స్ చూడొచ్చు. అండ్ ఈ ఇయర్ చాలా మటుకు కరెక్షన్ జరిగింది డెల్టా కార్ప్. అండ్ కరెక్షన్ తర్వాత సో, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది డెల్టా కార్ప్‌లో. సి వెరీ రీసెంట్‌గా 250, 260 లెవెల్స్ నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే చూసాం. సో, న్యూస్ డ్రివెన్ స్టాక్ అండ్ బట్ కీప్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. అందుకని స్టాప్ లాస్ లేకుండా అయితే ట్రేడ్ చేయొద్దు. సో, కీప్ ఏ స్టాప్ లాస్. ఒకవేళ ఐదర్‌గా పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఆర్ఎస్ఐ వెరీ క్లియర్‌లీ ఇండికేటింగ్ ఒక అప్‌సైడ్ బయాస్ టెక్నికల్‌గా. అండ్ అప్‌సర్జ్ వస్తే గనుక స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు డెల్టా కార్ప్‌లో. సో, ఎందుకంటే ఇది పాజిటివ్ న్యూస్‌తో డ్రైవ్ అయ్యే స్టాక్. ఒకవేళ
ఏదైనా న్యూస్ ట్రిగ్గర్ అయితే కనుక 10%, 20% అప్పర్ సర్క్యూట్ వెళ్ళొచ్చు. ఆల్రెడీ స్టాక్‌లో నెగెటివ్ న్యూస్ అయితే కన్సాలిడేట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో, డెల్టా కార్ప్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే. సో, ఫైనల్లీ ఇంకొక స్టాక్ ఈపీఎల్ లిమిటెడ్. ఈపీఎల్ లిమిటెడ్ రీసెంట్‌గా 178 నుంచి మనం ఒక ట్రెండ్ చూస్తున్నాం కదా! నేను అనుకుంటున్నాను హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ స్టాక్ అయితే వెళ్తుంది. సో, 190 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు ఈపీఎల్ లిమిటెడ్‌లో. సో, కీప్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అరౌండ్ 100 లైక్ ఏదైతే ఈ లెవెల్స్ దగ్గరగా 190 లెవెల్ దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే ఫర్దర్‌గా హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, ఈపీఎల్ లిమిటెడ్ ఒకటి రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. సో, ఇవి బేసికల్‌గా నెక్స్ట్ వీక్ పాజిటివ్‌గా ట్రేడ్ అవ్వగల స్టాక్ ఐడియాస్. బట్ గ్లోబల్ మార్కెట్స్ ఎట్ ద సేమ్ టైమ్ మన మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి పాజిబుల్ కరెక్షన్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్. సో, ఆ కన్సిడరేషన్‌లో ఈ స్టాక్స్‌లో వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని ఫర్దర్‌గా ఈ స్టాక్‌లో మొమెంటమ్ ట్రిగ్గర్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఫర్ బెటర్ రిటర్న్స్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.